హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని 11th చాప్టర్ అయినటువంటి వలస పాలన మనకు భారతదేశం లెసన్ వచ్చేసి వలస పాలనలో భారతదేశం. ఈ లెసన్ అయితే చాలా చిన్నదండి, సో కొంచెం మనకు ఈజీగా ఉంటుంది. ఈ లెసన్లో వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే భారతదేశంలో ఐరోపా కంపెనీ వాళ్ళ యొక్క రాక, అలాగే వారి యొక్క సంఘర్షణలు ఎలా ఉండేవి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాల విస్తరణ ఎలా ఉండేది, అలాగే గవర్నర్ జనరల్ వారి యొక్క విధానాలు ఎలా ఉండేవి, 1857లో ఉండే తిరుగుబాటు గురించి కంప్లీట్గా అయితే నేర్చుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది టెక్స్ట్ బుక్ అండి. ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ చదువుతున్నాను అనుకోండి, ఆ లైన్లోనే నేను క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను రీడింగ్ అనేది చేస్తున్నాను. సో మీకు అర్థమవుతుందో లేదో అంటే నాకు తెలియదండి. నాకైతే కొంతవరకు మాత్రం నేను చెప్పే విధానంలో అయితే లైన్ చెప్పినా కూడా ఆ లైన్లో ఉండే మ్యాటర్ అర్థవంతమైన విధంగా అయితే నేనైతే చేస్తున్నాను. ఓకే, మీతో పాటు నేను కూడా అయితే చదువుతున్నాను కదా అండి. ఇంకా పీడిఎఫ్ అంటారా అండి, సో నాకు టైం ఉన్నప్పుడు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను, ఖచ్చితంగా అయితే సెండ్ చేస్తానండి, చేయకోకుండా అయితే ఉండలేను. అలాగే ఇక్కడ ప్రింట్ అనేది మనకు సరిగ్గా కనిపించదు కదా, ఈ ప్రింట్ కోసం నేను ఇలా బుక్ని ఇట్లా బ్రాడ్గా చేశాను అనుకోండి, బుక్ అనేది చిరిగిపోయే ఛాన్స్ ఉంది. సో వీలైనంత ఎక్కువగా లెటర్స్ కనిపించడానికైతే పిక్ అనేది తీస్తాను, వాటిని మనకు పీడిఎఫ్ రూపంలో అయితే సెండ్ చేస్తానండి. ఇప్పటికే మన ఛానల్లో 6th నుండి 10th వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీ కన్నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది అనుకోండి, సెకండ్ ఇయర్లో కొన్ని టాపిక్స్ మాత్రమే మనకు డిఎస్లో వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి ఆ టాపిక్స్ని మాత్రమే కవర్ అయితే చేస్తాను. ఇంటర్ సెకండ్ ఇయర్ పాలిటీ కూడా బ్యాలెన్స్ ఉంది కదా, అది కూడా చేస్తానండి నెక్స్ట్ క్లాసెస్లో. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గురించి అయితే లైన్ టు లైన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అయితే వీడియోని అయితే చేస్తాను. సో మీరు డైలీ కంటిన్యూస్గా మన వీడియోస్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ని చూస్తూ నేర్చుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఒక లైన్ అర్థం కాలేదనుకోండి, దాన్ని మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది. సో ఇంట్రడక్షన్ పార్ట్లో అయితే ఇతర దేశాలను ఆక్రమించి ఆ దేశాలపై నియంత్రణ కొనసాగించే పద్ధతినే మనకు వలస విధానం అంటారు. వలస విధానం అంటే ఏంటి? ఇక్కడ ఇతర దేశాలను ఆక్రమించి ఆ దేశాలపై మన యొక్క కంట్రోల్, మన యొక్క నియంత్రణ కొనసాగించే పద్ధతిని వలస విధానం అంటారు. దేశాలపై నియంత్రణ కొనసాగించే పద్ధతిని వలస విధానం అనేసి అంటారు. ఆక్రమణకు మనకు సరైన దేశాన్ని వలసగా పిలుస్తారు. ఆక్రమణకు గురైన దేశాన్నే వలసగా పిలుస్తారు. ఆర్థిక లేదా రాజకీయపరమైన ప్రయోజనాల కోసం వలసలు అనేవి స్థాపించబడతాయి. దేనికోసం వలసలు అనేవి స్థాపించబడతాయి? ఇక్కడ ఆర్థికంగా కానీ లేకుంటే రాజకీయ పరంగా కానీ వారి యొక్క ప్రయోజనాల కోసం వలసలు అనేవి మనకు స్థాపించబడతాయి. ఐరోపాలో సంభవించిన పారిశ్రామిక విప్లవం వల్ల కర్మాగారాలకు కావలసిన వంటి ముడి సరుకులు సరఫరా ప్రాధాన్యత అనేది పెరిగింది. ఐరోపాలో సంభవించిన ఏ యొక్క విప్లవం ద్వారా మనకు కర్మాగారాలకు ముడి సరుకుల సరఫరా అనేది ఇంపార్టెన్స్ అయిందంటే పారిశ్రామిక విప్లవం వల్ల. నెక్స్ట్, అమెరికా, ఐరోపా దేశాల ద్వారా జరిగిన నూతన మార్గాల అన్వేషణలు కూడా వలస ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్పుకుంటారు. అమెరికా లేదా ఐరోపా దేశాల ద్వారా జరిగిన నూతన మార్గాల యొక్క అన్వేషణలు కూడా వలసల ఏర్పాటుకు కారణమయ్యాయి. మహారాణి ఎలిజబెత్ అనుమతితో 1600లో మనకు లండన్ నగరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించడంతో ఒక కొత్త యుగం అనేది మొదలైందండి. తూర్పు దేశాలలో 15 సంవత్సరాల పాటు వ్యాపార కలాపాలు చేయడానికై ఈ కంపెనీ మనకు స్థాపించడం అయితే జరిగింది. మరి ఈ సమయంలో భారతదేశాన్ని అక్బర్ అనేది పరిపాలించాడు కదా. సో ఐరోపా వ్యాపార సంస్థలు భారతదేశంలో మనకు ఆడుగీడుతున్న తరుణంలో మొఘల్ సామ్రాజ్యం రాజకీయంగాను అలాగే ఆర్థికంగాను ఎంతో పటిష్టంగా ఉంది. క్రీస్తు శకం 1605లో అక్బర్ మరణం తర్వాత జహంగీర్ యొక్క కాలంలో వ్యాపార అనుమతి పొంది సూరత్లో ఒక కేంద్రాన్ని స్థాపించడం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశ చరిత్రలో ఒక కొత్త శకాన్ని అయితే ప్రారంభించింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1600 నుంచి 1757 వరకు సామ్రాజ్యాన్ని అయితే విస్తరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించిందంటే 1600 నుంచి 1757 వరకు. దీన్నే ప్రారంభ దశ అనేసి చెప్పవచ్చు. అక్బర్ మరణాంతరం పాలించిన మొఘల్ పాలకులు అంత సమర్థులు కారు. దీనికి తోడు వారసత్వ యుద్ధాలు, అంతర్గత కుమ్ములాటలు, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ లాంటి యొక్క పాలకులు వారి యొక్క సంకుచిత భావాల వల్ల మొఘల్ సామ్రాజ్య సమగ్రతకు ప్రమాదకరంగా మారడం అయితే జరిగింది. ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్య రాచరిక అధికార భవనం పేక ముక్కల్లా కూలిపోవడం అనేది స్టార్ట్ అయింది. స్వార్థపరులైన మున్సబ్దార్లు అలాగే ప్రాదేశిక గవర్నర్లు తిరుగుబాట్లు చేసి స్వతంత్రం అనేది ప్రకటించుకున్నారు. అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక ప్రభువుల మధ్య అనైక్యతను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించడంలో విజయవంతమైంది. ఇది క్రమంగా తన సాటి పోటీదారులైనటువంటి ఐరోపా వర్తక కంపెనీల కంటే వేగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వలసలైతే స్థాపించింది. పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఈస్ట్ ఇండియా కంపెనీలకు సంబంధించిన కార్యకలాపాల గురించి తెలుసుకున్నట్లయితే క్రీస్తు శకం 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ విజయానికి గల పరిస్థితులు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. నెక్స్ట్ భారతదేశ ఐరోపా కంపెనీల యొక్క రాక అలాగే సంఘర్షణ చూస్తే పోర్చుగీస్ వారి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడంలో పోర్చుగీస్ వారు ఫస్ట్ మనకు అచీవ్మెంట్గా అయితే ఉంది. మొదట విజయం సాధించింది ఎవరు సముద్ర మార్గం కనుక్కోవడంలో అంటే పోర్చుగీస్ వారు. మరి మనకు పోర్చుగీస్ పాలకుడైన డామ్ హెన్రీ ద నావిగేటర్ అనే పేరుతో అయితే ప్రఖ్యాతి చెందాడు. హెన్రీ ద నావిగేటర్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఎవరు? డామ్ హెన్రీ. ఇతడు ఎంతో ఉత్సాహంతో నావికుల కోసం ఒక పాఠశాలను అయితే ప్రారంభించాడు. అన్వేషకుల ఆర్థిక సహాయమే కాకుండా మనుషులను కూడా సహాయంగా అయితే పంపించేవాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దక్షిణ శిఖరాగ్రాని భారతాలో మియాడియాస్ అనే నావికుడు చేరాడు. ఇదే కేప్ ఆఫ్ గుడ్ హోప్. దక్షిణాఫ్రికా శిఖరాగ్రాని భారతాలో మియాడియాస్ అనే నావికుడు అయితే చేరాడు కదా, దీన్ని మనము ఏమంటామండి? కేప్ ఆఫ్ గుడ్ అనేసి గుడ్ హోప్ అంటారు. అలాగే 1497వ సంవత్సరంలో వాస్కోడి గామా గుజరాతీ నావికుడైన అబ్దుల్ మాజిద్ సహాయంతో, ఇది గుర్తుపెట్టుకోవాలి, 1497వ సంవత్సరంలో వాస్కోడి గామా గుజరాతీ నావికుడైన అబ్దుల్ మాజిద్ సహాయంతో ఆఫ్రికా పశ్చిమ తీరం ద్వారా ప్రయాణించి కేప్ ఆఫ్ గుడ్ హోప్ను దాటుకొని 1498 మే 17వ తేదీన భారత పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్ను చేరాడు వాస్కోడి గామా. ఈ సంఘటన కేవలం భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోని ఒక నూతన శకానికి నాంది అయితే పలికింది. వాస్కోడి గామా రాకను అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాలికట్ పాలకుడు జామొరిన్ మాత్రం స్వాగతించాడు. అంతేకాకుండా జామొరిన్ వాస్కోడి గామాకు వ్యాపార అనుమతి ఇస్తూ అతడు పోర్చుగల్ నుంచి తీసుకువచ్చిన వస్తువులకు బదులుగా మసాలా దినుసులు, మందులు అనేది అందజేస్తాడు. ఎవరండి ఇక్కడ? జామొరిన్. ఈ విధంగా వాస్కోడి గామా తమ ప్రయాణ ఖర్చుకి 60 రెట్లు విలువ గల మసాలా దినుసులను తన వెంట తీసుకెళ్ళాడు. వాస్కోడి గామా అనేసి తీసుకెళ్ళాడు. మన క్రీస్తు శకం 1500 సంవత్సరంలో కాబ్రాల్ అనే నావికుడు 12 నౌకలతో 1200 మంది సైనికులతో భారతదేశం వచ్చాడు. అరబ్బులతో పోట్లాడుతున్న సమయంలో కాబ్రాల్ జామొరిన్తో గొడవ పడాల్సి వచ్చింది. రెండవసారి వాస్కోడి గామా 1502లో మళ్ళీ వచ్చాడు. క్రమేపీ కొచ్చిన్, కన్ననూర్ వ్యాపార కేంద్రాలు వెలిశాయి. 1502లో వచ్చాక కొచ్చిను అలాగే కన్ననూరు యొక్క వ్యాపార కేంద్రాలు అయితే వెలిశాయి. మరి ఫ్రాన్సిస్ డి ఆల్మెండా భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్గా అయితే నియమించడం మనకు జరిగింది. ఫ్రాన్సిస్ డి ఆల్మెండా భారతదేశంలోనే ఫస్ట్ పోర్చుగీస్ ఒక గవర్నర్గా నియమించబడ్డాడు. అతడు 1509లో
డయ్యూ వద్ద జరిగిన యుద్ధంలో అరబ్బులను ఈజిప్ట్లను సమర్థవంతంగా పేర్కొని మనకు ఓడించాడు. ఇతడు అవలంబించిన నీటి విధానం, నావికా రంగ ఆధిపత్యం అరబ్బులను 2వ స్థానానికైతే నెట్టివేసింది. నెక్స్ట్ సబ్ టాపిక్ చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిక విస్తరణ ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ, కర్ణాటక యుద్ధాలు ఈ కాలము, దీనివల్ల అయితే మనకు అధికార విస్తరణ అనేది జరిగింది. భారతదేశం నుంచి డచ్చి వారు అలాగే డెనిష్ వారు, పోర్చుగీస్ వారు నిష్క్రమించడంతో మిగిలిన ఐరోపా వర్తక కంపెనీల మధ్య పోటీ మనకు తారాస్థాయికి చేరింది. ఎవరి నుండి? భారతదేశం నుంచి డచ్చి వారు కానీ అలాగే డెనిష్ వారు, పోర్చుగీస్ వారు వెళ్ళిపోవడంతో మిగిలిన ఐరోపా వర్తక కంపెనీల మధ్య పోటీ ఎక్కువ స్థాయిగా చేరడం అయితే జరిగింది. 1740 తర్వాత భారతదేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచి, ఆంగ్లేయులు ఎన్నో యుద్ధాలు అయితే చేశారు. మొఘల్ సామ్రాజ్య పతనాంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితి కూడా వీరిని శత్రువులుగా మార్చాయి. ఇందుకు అనుగుణంగా వీరు స్థానిక పాలకులను సహాయం అందించడం చేశారు. దోస్తు అలీ తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఐరోపా వర్తక కంపెనీ చేతుల్లో కీలు బొమ్మగా అయితే మారిపోయాడు. ఫస్ట్ మనకు మొదటి కర్ణాటక యుద్ధం చూడండి. ఇక్కడ క్రీస్తు శకం 1744-48 వరకు జరిగిన ఈ యుద్ధంలో కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ ఓడిపోయాడు. నెక్స్ట్ 1748లో జరిగిన మనకు ఎక్స్ లా చాపెల్ సంధితో యుద్ధం మళ్ళీ ముగిసింది. అన్వరుద్దీన్ ఓడిపోవడంతో ఫ్రెంచి వారి మనకు స్వాధీనంలో మద్రాస్ ఆంగ్లేయుల స్వాధీనమైంది. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం వచ్చేసి 1748 నుండి 1756 వరకు అయితే జరిగింది. మనకు 1748లో నిజాం ఉల్ ముల్క్ మరణంతో కుమారుడైన నాజర్ జంగ్, మనుమడైన ముజాఫర్ జంగ్ల మధ్య వారసత్వ యుద్ధం అనేది మొదలైందండి. అటు కర్ణాటకలో కూడా దోస్త్ అలీ మరణం తర్వాత చందా సాహెబ్ విడుదలవ్వడము, తన నవాబు పదవికై పోరాటం చివరికి కర్ణాటక కోసం అన్వరుద్దీన్, చందా సాహెబ్ల మధ్య పోరాటంగా మారింది. ఈ సమయంలో ముజఫర్ జంగ్, చందా సాహెబ్లు అలాగే ఫ్రెంచి వారి సహాయాన్ని అయితే అర్థించారు. ఫలితంగా 1749లో అంబూర్ వద్ద జరిగిన యుద్ధంలో ముజఫర్ జంగు అలాగే ఫ్రెంచ్ సమైక్య బల చేతిలో ఓడిపోయి అన్వరుద్దీన్ అనేది చనిపోయాడు. దక్కన్ ప్రాంతంలో ఫ్రెంచి వారి ఎదుగుదల ఇంగ్లీష్ వారిని అప్రమత్తం చేసింది. ఇంగ్లీష్ వారు నాజర్ జంగుకి అలాగే అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీకి మద్దతు అనేది పలికారు. ఈ పరిస్థితి కడప, కర్నూలు నవాబులను కూడా భాగస్వాములను చేసి ఇంగ్లీష్ వారికి మద్దతునిస్తూ ముజఫర్ జంగు అతని మిత్రులకి వ్యతిరేకంగా పురిగొల్పింది. చివరకు 1751 ముజఫర్ తన సొంత ప్రజల చేతిలో మరణించాడు. బుస్సీ సలాబత్ జంగ్ని దక్కన్ సుబేదార్గా అయితే నియమించాడు. అంతిమంగా ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆర్కాట్ వద్ద రాబర్ట్ క్లైవ్ని ఓడించడంతో రెండవ కర్ణాటక యుద్ధం అనేది ముగిసింది. ఇది మూడవ కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి గవర్నర్ మనకు జనరల్ వారి యొక్క విధానాలు. ఫస్ట్ వన్ కన్నా చూసుకుంటే వారెన్ హేస్టింగ్ గురించి అయితే తెలుసుకుందామంటే, వారెన్ హేస్టింగ్ బెంగాల్ తొలి గవర్నర్ జనరల్గా 1773లో నియమింపబడ్డాడు. వారెన్ హేస్టింగ్ బెంగాల్ యొక్క తొలి గవర్నర్ జనరల్గా ఏ సంవత్సరంలో నియమించబడ్డాడంటే 1773లో మనకు నియమించడం అయితే జరిగింది. ఇతను ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయడం అయితే చేస్తాడు. వీరి పాలనలో భారతదేశం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమూలమైన మార్పులు అనేది జరిగాయి. నెక్స్ట్ కారన్ వాలిస్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ లార్డ్ కారన్ వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా 1786లో నియమించబడ్డాడు. ఇతను ఇంగ్లాండ్లో ఫ్యూడల్ జమీందారీ కుటుంబంలో అయితే జన్మించాడు. కారన్ వాలిస్ అమెరికా స్వాతంత్ర పోరాటంలో ఇంగ్లాండ్ తరపున సర్వ సైన్యాధ్యక్షుడిగా అయితే పాల్గొన్నాడు. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఇతనిని భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమించి యుద్ధాలలో పాల్గొనవద్దని నిర్దేశించింది. అంతేకాకుండా
పరిపాలన యొక్క సంస్కరణల వైపు దృష్టి మళ్లించమని కూడా ఆదేశించారు. మన యొక్క బ్రిటిష్ ప్రభుత్వము ఇతనిని భారతదేశానికి గవర్నర్ జనరల్గా అయితే నియమించింది కదా. సో మనకు భారతదేశం వచ్చేసి యుద్ధాలలో పాల్గొనవద్దని, అలాగే తన యొక్క పరిపాలన సంస్కరణల వైపు మాత్రమే దృష్టి మళ్లించమని కూడా ఆదేశించారు. శాశ్వత శిస్తు పన్ను నిర్ణయ విధానము, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు. బిట్టు అడుగుతారండి ఇక్కడ. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కారన్ వాలిస్ అనేది ప్రవేశపెట్టారు. మరి ఇతను ప్రవేశపెట్టిన అన్ని సంస్కరణలో కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఏది? ఈ శిస్తు యొక్క నిర్ణయ పద్ధతి. కంపెనీ చేస్తున్న బట్టల వ్యాపారం వ్యవసాయంపై ఆధారపడినందున ఇతను భూమి శిస్తు విధానంపై దృష్టి సారించాల్సి వచ్చింది. కారన్ వాలిస్ కాలం నాటికి భారతదేశంలో జమీందారులు భూమి శిస్తును జమీందారులు వసూలు చేసేవారు. కారన్ వాలిస్ కాలం నాటికి భారతదేశంలో జమీందారులు వచ్చేసి భూమి శిస్తును జమీందారులు మాత్రమే అయితే వసూలు చేసేవారు. జమీందారులు మరి రైతుల నుంచి శిస్తును వసూలు చేసి తమ వాటా పోను మిగతా సొమ్మును కంపెనీ ప్రభుత్వానికి చెల్లించేవారు. ఫస్ట్ వీరు వచ్చేసి రైతుల నుండి శిస్తును అనేది వసూలు చేస్తారు. తర్వాత తమ యొక్క వాటా అనేది పోగా మిగతా సొమ్ము ఉంటుంది కదా, అది వచ్చేసి కంపెనీ ప్రభుత్వానికి చెల్లించేవారు. రైతులు చెల్లించాల్సిన భూమి శిస్తు జమీందారుల వాటా ప్రతి సంవత్సరం నిర్ణయించేవారు. దానివల్ల ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తెలిసేది కాదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరం పాటు శిస్తు నిర్ణయం కానీ వసూలులో గడపాల్సి వచ్చేది. అందువల్ల వారు పరిపాలనలోని ఇతర రంగాలపై దృష్టి సారించలేకపోయారు. ఈ లోపాలను సరిదిద్దడానికి కారన్ వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానం అయితే ప్రారంభించాడు. ఈ నూతన విధాన రూపశిల్పి నాటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు సర్ జాన్ షోర్. ఈ లోపాలను సరిదిద్దడానికి మన కారన్ వాలిస్ వచ్చేసి ఈ శాశ్వత భూమి శిస్తు విధానం అనేది ప్రారంభించాడు. ఈ నూతన విధానానికి ఫస్ట్ మనకు రూపశిల్పి ఎవరంటే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు అయినటువంటి సర్ జాన్ షోర్. భూమి శిస్తు విధానం అటు ప్రభుత్వానికి కానీ ఇటు జమీందారులకు కానీ అనేక లాభాలను అయితే కలిగించింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతని తెలియజేయడంతో పాటు బడ్జెట్ రూపొందించడానికి అవకాశం అయితే కలిగించింది. అంతేకాకుండా జమీందారులు ప్రభుత్వానికి విధేయులుగా కూడా మారారు. ఈ శిస్తు విధానం అనేక లోపాలనైతే కలిగి ఉందండి. ఫస్ట్ భూమి శిస్తును శాశ్వతం చేయడంతో పెరిగిన ఆదాయంపై ప్రభుత్వానికి హక్కు లేకుండా పోయింది. అదేవిధంగా ఎక్కువ మొత్తానికి వేలం పొందిన జమీందారులు ప్రజల నుంచి వసూలు చేయలేక విఫలమయ్యారు. మరి పరిపాలన సంస్కరణలు చూసుకుంటే కారన్ వాలిస్కు భారతీయ సంస్కృతి నాగరికతలపై చాలా చిన్న చూపు ఉండేది. భారతీయులుగా పుట్టిన ప్రతి వారు అవినీతి పరులే అనేసి కారన్ వాలిస్ పేర్కొన్నాడు. భారతీయులుగా పుట్టిన ప్రతి వారు కూడా అవినీతి పరులే అనేసి కారన్ వాలిస్ పేర్కొన్నాడు. ఇతడు ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇంగ్లాండ్లోని పద్ధతులను పోలి అయితే ఉంటాయి. ఆర్థిక సంస్కరణలు కానీ చూసుకుంటే కారన్ వాలిస్ మితమైన ఖర్చుతో నిక్షేపమాతంగా ప్రభుత్వాన్ని నెలకొల్ప నిర్ణయించాడు. కంపెనీ ఉద్యోగస్తులను జీతాలు తక్కువగా ఉండడం వల్ల వారు లంచాలు తీసుకొని ఇతర అక్రమ మార్గాల్లో ధనార్జన చేస్తున్నారా తలచి వారికి జీతాలు అనేది పెంచాడు. వారన్ హేస్టింగ్ భారతీయులకు కంపెనీ ఉద్యోగస్తులుగా అయితే నియమించాడు. కానీ కారన్ వాలిస్కు వారిపై సదభిప్రాయం లేనందువల్ల వారంతా పెరిగిన జీతాలు పొందడానికి అనర్హులు అనేసి నమ్మాడు. ఈ విధంగా పెద్ద ఉద్యోగాలని విదేశీయుల పరమయ్యాయి. నెక్స్ట్ చూడండి 1857 తిరుగుబాటు. క్రీస్తు శకం మనకు 1857వ సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటును భారతదేశ చరిత్రలో చాలా విశిష్టమైన సంఘటనగా అభివర్ణించవచ్చు. తూర్పు ఇండియా వర్తక సంఘం 1757 నుంచి 1857 మధ్య కొనసాగించిన మనకు వ్యతిరేక విధానాలు, అలాగే అణగదొక్కిన విధానం అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తినైతే కలిగించింది. దీంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. 1757 ప్లాసీ యుద్ధం ప్రారంభం నుంచి బ్రిటిష్ వారు తమ అనేక విధానాల ద్వారా మనకు భారతదేశాన్ని అనేసి ఆక్రమించుకున్నారండి. మరి సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాల ద్వారా
అలాగే సైన్య సహకార పద్ధతుల ద్వారా పరిపాలన సక్రమంగా లేదనే సాకుతో అనేక రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైతే చేసుకున్నారు. మరాఠా వారిని ఓడించి మైసూర్ రాజులను, సిక్కులను, ఇతర రాజ్యాలను కూడా తన సామ్రాజ్యంలో విలీనం అనేది చేసుకున్నారు. డల్హౌసీ తన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా స్థానిక రాజ్యాలైన సతారా, నాగ్పూర్, ఝాన్సీ మొదలైనవన్నీ కూడా ఆక్రమించాడు. ఔద్ యొక్క రాజ్యాన్ని పరిపాలన సక్రమంగా లేదనే సాకుతో దీన్ని కూడా ఆక్రమించాడు. పీష్వా రెండో భార్య రెండో బాజీరావు తన దత్త కుమారుడైన నానా సాహెబ్ ఎంపిక సరికాదని వ్యతిరేకించి వారి యొక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించాడు. మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షాని రాజుగా గుర్తించగా రాజ బిరుదు కూడా రద్దు చేశాడు కానింగ్. బహదూర్ షా తర్వాత మొఘల్ అనేవారు లేరు అనేసి కానింగ్ పేర్కొన్నాడు. నెక్స్ట్ తిరుగుబాటుకు గల కారణాలు ఏదో చూద్దామండి. 1857లో జరిగిన తిరుగుబాటుకు జరిగిన మనకు రీజన్స్ అయితే చూసుకుంటే వాటిని మనకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సైనిక, మతపరంగా అయినా కూడా విభజించవచ్చు. ఫస్ట్ చూసుకుంటే రాజకీయ కారణాలు కనుక చూసుకుంటే ఐరోపా వారు ఇండియాలోని సంస్థానాధీశుల రాజ్యాలను ఆక్రమించుకున్న తర్వాత మిగిలిన రాజ్యాలను వెల్లస్లీ తన సైన్య సహకార పద్ధతి ద్వారా అలాగే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకున్నాడు. భారతదేశంలోని సంస్థానాధీశుల రాజ్యాలను ఆక్రమించుకున్న తర్వాత కూడా మిగిలిన రాజ్యాలను వెల్లస్లీ తన యొక్క సైన్య సహకార పద్ధతి ద్వారా, డల్హౌసీ వచ్చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకోవడం అయితే జరిగింది. డల్హౌసీ వచ్చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేక రాజ్యాలను సతారా కానీ, ఝాన్సీ కానీ, నాగ్పూర్, అవధ్ లాంటివి కూడా మనకు ఆక్రమించుకున్నాడు. చరిత్రకారుడు ఈశ్వరి ప్రసాద్ మాటల్లో ఏమైందంటే డల్హౌసీ సిద్ధాంతం ప్రకారం భారతీయ రాజ్యాలన్నిటినీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా సంస్థానాలలో బ్రిటిష్ వారి విధానం వల్ల పతనం అనేది చెందాయి. ఈ మనకు ఆక్రమణల వల్ల స్వదేశీ రాజుల ఆలోచనలో ఐరోపా వారిపై అనుమానాలు రేకెత్తాయనేసి చరిత్రకారుడైన ఈశ్వరి ప్రసాద్ అన్నారు. నెక్స్ట్ ఆర్థిక కారణాలు చూడండి. బ్రిటిష్ వారి వలస పాలన ముఖ్య ఉద్దేశం ఆర్థిక దోపిడీ. బ్రిటిష్ వారి యొక్క వలస పాలన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆర్థిక దోపిడీ. భారతదేశ ఆర్థిక వనరులు కానీ, ఇక్కడి సంపదలను కానీ, ముడి సరుకులను ఇంగ్లాండ్కు తరలించి పారిశ్రామిక విప్లవంతో వారి యొక్క ఎగుమతులను పెంచుకొని దిగుమతులను తగ్గించుకొని వ్యాపారం అనేది కొనసాగించారు. చూడండి, ఇక్కడ వారి యొక్క ఫస్ట్ ఉద్దేశం ఏంటి? దోపిడీ చేయడం ఆర్థికంగా. భారతదేశంలోని యొక్క వనరులన్నీ కూడా ఇక్కడ ఉండే సంపదనన్ని, ముడి సరుకులను దేశానికి తరలించారు? ఇంగ్లాండ్కి తరలించారు. పారిశ్రామిక విప్లవంతో ఎగుమతులు అనేది పెంచుకున్నారు, దిగుమతులు అనేవి కూడా తగ్గించి వ్యాపారం అనేది సాగించారు. ఈ పారిశ్రామిక విప్లవం వల్ల మన దేశ ఎగుమతులు అనేవి తగ్గిపోయాయి, పరిశ్రమలు మూతబడ్డాయి. బ్రిటిష్ ఇంకను అనేక పన్నుల పేరుతో మన దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని పేదరికంగా మార్చివేసింది. ఇది ఆర్థిక కారణాలు. మనకు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక రెవెన్యూ విధానాలు కూడా తిరుగుబాటుకు ఒక కారణం అండి. శాశ్వత శిస్తు విధానం కానీ, రైత్వారీ పద్ధతి కానీ, మహల్వారీ పద్ధతుల ద్వారా రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్చుకొని చివరికి కౌలుదారులుగా అయితే మిగిలిపోయారు. ఈ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్థిక అలాగే రెవెన్యూ విధానాలు తిరుగుబాటుకు ఒక కారణం కదా. మరి ఈ శాశ్వత శిస్తు, ఈ రైతువారీ పద్ధతి, మహల్వారీ పద్ధతుల ద్వారా మనకు రైతులు అనేది కూడా వ్యవసాయ పద్ధతులు మార్చుకొని చివరిగా కౌలుదారులుగా అయితే మిగిలిపోయారు. కరువు కాటకాల బారిన పడిన రైతులు కూడా వడ్డీ వ్యాపారుల వద్ద భూములను తాకట్టు పెట్టి రుణగ్రస్తులుగా అయితే మారిపోయారు. అప్పు తీర్చలేని పరిస్థితిలో బ్రిటిష్ ఆర్థిక విధానాలు, వడ్డీ వ్యాపారుల మోసాలకు బలై చివరకు రైతులు కూడా సిపాయిల తిరుగుబాటుకైతే సహకరించేవారు.
మరి ఇక్కడ తిరుగుబాటు వ్యాప్తి గురించి చూసుకుంటే ఫస్ట్ మనకు మే 11th తేదీ నాడు రెండో బహదూర్ షా మొఘల్ చక్రవర్తి తిరుగుబాటు అనేది చేశాడండి. హట్సన్ ఈ తిరుగుబాటు అణచివేసి బహదూర్ షాని బంధించి బర్మాకు బందీగా పంపాడు. మే 11వ తేదీ నాడు రెండో బహదూర్ షా మొఘల్ చక్రవర్తి తిరుగుబాటు అనేది చేస్తాడు. హట్సన్ ఈ తిరుగుబాటుకు అణచివేసి బహదూర్ షాను బంధించి బర్మాకైతే బందీగా పంపాడు. అక్కడే మనకు చివరి మొఘల్ చక్రవర్తి 1862లో మరణించాడు. నానాసాహెబ్ ఈయన కాన్పూర్ సిపాయిల యొక్క నాయకత్వం అనేది వహించాడు. వజీర్ అలీకి భార్య బేగం హజరత్ మహల్ ఔద్ నుంచి లేదా అయోధ్య నుంచి నాయకత్వం వహించింది. వజీర్ అలీకి భార్య బేగం హజరత్ మహల్ ఔద్ నుంచి అయోధ్య వరకు నాయకత్వం అనేది వహించింది. గంగాధర్ రావు భార్య లక్ష్మీబాయి ఝాన్సీ నుంచి తిరుగుబాటు కూడా చేసింది. తాంతియా తోఫే గ్వాలియర్ కాన్పూర్ ఔద్ అండి. ఇక్కడ యుద్ధ రూపకల్పనలో అవగాహన లోపంతో భారతీయ సైనికులు కానీ బ్రిటిష్ వారి ముందు ఓటమి పాలయ్యారు. సమర్థ క్రమశిక్షణ కానీ బ్రిటిష్ సైనికుల అనుభవం ముందు నిలవలేక తక్కువ వ్యవధిలోనే భారతీయ సైనికులు అనేవి లొంగిపోయారు. సమర్థులైన బ్రిటిష్ అధికారులు క్యాంపెల్, ఓరం, లారెన్స్, హీగ్రోస్, హవాలాకులు తిరుగుబాటు నాయకులను ఓడించి బంధించారు. నెక్స్ట్ ఇక్కడ తిరుగుబాటు వ్యాప్తికి చూద్దాం. ఇక్కడ నానాసాహెబ్ అండి. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అయితే తెలుసుకుందాం. లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె 1857 తిరుగుబాటు నాయకురాలిగా ఝాన్సీ ప్రాంతం నుంచి అయితే పాల్గొనింది. ఈమె ఝాన్సీ పాలకుడైన గంగాధర్ రావు గారి రెండో భార్య. తన దత్త కుమారుడు ఝాన్సీ రాజుగా బ్రిటిష్ వారు గుర్తించకపోవడంతో సైనికులతో కలిసి తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటును సర్ హ్యూరస్ అనే సైనికాధికారి అణచివేసినప్పటికీ ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనితగా అయితే శ్లాఘించాడు. లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడుతూ మా స్వహస్తాలతో మా స్వాతంత్రాన్ని సమాధి చేయనీయం అని పలికింది. మా స్వహస్తాలతో మా స్వాతంత్రాన్ని సమాధి చేయలేమనేసి పలికింది. ఈ బిట్టు మనకు రీసెంట్గా వచ్చింది కదా అండి, ప్రాక్టీస్ బిట్స్లోనూ ఎక్కడో వచ్చింది, నాకైతే గుర్తుకుంది అండి. చివరి వరకు పోరాడుతూ మనకు 17 జూన్ 1858న గ్వాలియర్ యుద్ధ భూమిలో అయితే మరణించింది. ఈమె మరణంతో సర్ హ్యూరోస్ తిరుగుబాటుల అందరిలో కల్లా లక్ష్మీబాయిని తెలివైన, అందమైన, ధైర్యం గల వీరనారిగా అయితే గుర్తించాడు. ఇక్కడ తిరుగుబాటు విఫలానికి అయితే కారణాలు ఉన్నాయండి, అలాగే తిరుగుబాటు ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక్కడ సారాంశం ఇచ్చారు. ఇంకా టుమారో క్లాస్లో వచ్చేసి లాస్ట్ చాప్టరు భారత జాతీయోద్యమం గురించి అయితే నేర్చుకుందామండి. ఈ లెసన్ కొంచెం డెప్త్గా అయితే ఇచ్చారు, చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని నేర్చుకుందామండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతుంది. డిఎస్సి వరకు వీడియోస్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అలాగే ప్రాక్టీస్ బిట్స్ అన్నారు కదా అండి, నాకు వీలు ఉంటే ఖచ్చితంగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి.